నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే మాధవ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మరి పదే పదే చెప్తూ ఉన్నారు, మీరు ఎక్కడా తప్పు చేయకండి, వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు, మీరు కోపం తెచ్చుకొని మీరు ఎలాంటి తప్పు చేయకండి అని చెప్పేసి కంట్రోల్లో ఉండండి అని కార్యకర్తలకి, క్యాడర్కి, నాయకులకి అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు, తీసుకుంటున్నారు కూడా. అయినప్పటికీ వైసీపీ వాళ్ళలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. జైలుకి వెళ్తున్నారు, వస్తున్నారు, మళ్ళీ యథావిధిగా అవే మాటలు, అవే ధోరణి. తగ్గేదేలే అని పోలీస్ వ్యాన్లో కూర్చొని చెప్పడం, ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ లోకేష్ గారిని వాళ్ళని, నువ్వు కొవ్వైతే నీ ఒంట్లో తగ్గింది, సన్నబడ్డా, నీ చిప్ మాత్రం పోయింది, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ జోగి రమేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా కావచ్చు, రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు ఇదే పదాన్ని పట్టుకున్నారు. రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలి అని, దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలి అని. ఎందుకు ఈ విధంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు? కేసుల ద్వారా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఇంకా ఇదే ధోరణిలో ఉన్నారు అంటే వీళ్ళ ప్లాన్ ఏంటి, ఏ ఐడియాలజీతో వీళ్ళు ప్రజల్లోకి వస్తున్నారు అనేది ఈరోజు పెద్ద చర్చగా మారింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఒక్కసారి ఎవరైనా ఒక దెబ్బ కొట్టి ఇది చేయొద్దురా బాబు అంటే దాని జోలికి ఎవరు పోరు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అలానే ఉంటారు. అయినప్పటికీ వైసీపీ వాళ్ళలో ఎందుకు మార్పు రావట్లేదు అనే క్వశ్చన్ రేజ్ అయింది. అంబటి రాంబాబు గారిని 2 సార్లు ఒక కేసు మీద వెళ్ళారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ కేసు, మళ్ళీ ఇప్పుడు కూడా సత్తెనపల్లిలో నమోదైన జనసేన పార్టీ వాళ్ళు పెట్టిన కేసుకి జైలుకి వెళ్తున్నారు. వెళ్తూ వ్యాన్లో తగ్గేదేలే తంబ అంటున్నారు. పేర్ని నాని గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, రజనీ కావచ్చు, రోజా కావచ్చు, జైలుకి వెళ్ళి రావడం, మళ్ళీ యథావిధిగా ప్రభుత్వం మీద, బాబు గారి మీద, లేదంటే లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేయడం. ఏంటి వీళ్ళ ఐడియాలజీ ఏంటి? అంటే ఈరోజు అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి వస్తూ ఆ పోలీసు వాహనంలో కూర్చుని మీరు అన్నట్టుగా ఆ సాయిగా ఏంటి తగ్గేదేలే అంటూ పుష్ప. అవును సార్. అంటే ఈయన గుంటూరు పుష్పనా? ఇప్పుడు బెజవాడ పుష్ప, తిరుపతి పుష్ప, అసలు మొత్తం నియోజకవర్గానికి ఒక పుష్పనా? పల్నాడు పుష్ప. తగ్గేదేలే అంటే అంటే ఏంటి? మళ్ళా బయటకు వస్తా మళ్ళా పచ్చి బూతులు తిడతానా? ఇప్పుడు మొన్న సీఎంని బూతులు తిట్టినందుకే కదా మీరు జైలుకి వెళ్ళింది. అంటే తల దించుకోవాలి, తల వంచుకోవాల్సిన సందర్భంలో వీళ్ళు తల ఎగరేస్తుంటే అంటే వీళ్ళని అది బరి తెగింపు అనుకోవాలా, లేకపోతే ఇక రౌడీయిజానికి పరాకాష్ట? అంటే వీళ్ళు రౌడీయిజమే నమ్ముకున్నారా? అంటే ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు? మీరు చెప్పారు ఇంట్రోలో కూడా, ఏది కూటమి నిన్న లెజిస్లేచర్ పార్టీ సమావేశం, ఎన్డీఏ, అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం కూడా వాళ్ళందరికీ బుద్ధులు చెప్పుకున్నారు. ఏమని? వాళ్ళందరికీ కూడా దుర్మార్గమైన పార్టీ వైసీపీ వాళ్ళ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది, కూటమిని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. అంటే ఇప్పుడు మనం తప్పు చేస్తే వాళ్ళకి అది అవకాశం అవుతుంది. మనం తప్పు చేయొద్దు, వాళ్ళకి అవకాశం కల్పించొద్దు అని వాళ్ళ శ్రేణులకు, వాళ్ళ పార్టీ నాయకులకు హితబోధ చేస్తున్నారు. ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి ఆ కంట్రోల్ని వాళ్ళపైన ఎందుకని లేదు? అంటే జగన్ కంట్రోల్ మరి వైసీపీ క్యాడర్ పైన, లీడర్స్ పైన లేదా, లేకపోతే అసలు జగనే వీటిని చేపిస్తున్నాడు అనేది ఇక్కడ చర్చ. ఎందుకంటే రోజా మొన్న మాట్లాడుతూ ఏమంది, మీకు రౌడీయిజం చేయాలంటే అధికారం కావాలేమో, మాకు రౌడీయిజం చేయాలంటే అధికారంతో పని లేదు, జగనన్న సైగ చేస్తే చాలు. అంటే ఇప్పుడు సైగ చేశాడా? ఇప్పుడు జగన్ సైగ చేస్తేనే ఇతను తగ్గేదేలే అంటున్నాడా? అదే కనపడుతుంది కదా. జగన్ అదే అన్నాడు కదా గుంటూరులో ఆ కుటుంబ పరామర్శకు వచ్చినప్పుడు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? అంబటి చేసిన దాంట్లో తప్పేంటి అని అడిగాడు. అంటే పచ్చి బూతులు తిట్టడం జగన్ దృష్టిలో తప్పు కాదు, ఈవీఎం నెలకేసి కొట్టడం జగన్ దృష్టిలో తప్పు కాదు, ఫోర్జరీ సంతకాలు పెట్టడం అతని దృష్టిలో తప్పు కాదు. అంటే ఏం పోషిస్తున్నాడు, ఏం పెంచుతున్నాడు?
అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నువ్వు విత్తనాలు ఇప్పుడు నాటుతున్నావు, ఇవే రేపొద్దున చెట్లు అవుతాయి అంటాడు. ఇప్పుడు జగన్ నాటిన విత్తనాలే కదా ఇవాళ ఈ చెట్లన్నీ కూడా. అరే నువ్వు వెళ్ళింది జైలుకి, ఇప్పుడు ఎక్కడ తిప్పాడు, ఆ గడ్డం కింద చెయ్యి పెట్టి తగ్గేదేలే అని వెహికల్లో ఉండే. అవును సార్. ఎందుకు ఆ బోన్లో ఉండి తిప్పితే పోయేదిగా. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు, మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి సేమ్ అట్టాగే తిప్పుతాడా గడ్డం కింద చెయ్యి? ఎందుకు తిప్పుతారు సార్ అక్కడ? అక్కడ మళ్ళా ఏడుస్తాడా, కన్నీళ్లు పెట్టుకుంటాడా, పంగ భాగాలు తీశారంటారా? మొన్న అదే విధంగా మాట్లాడాడు. అవును. అంటే మ్యాజిస్ట్రేట్ ముందు ఒక రకంగా, బయట ఒక రకంగానా? నాకు 70 ఏళ్ళు, ఇద్దరు సిఐలు నా కాళ్ళు అటు ఇటు లాగి నన్ను కొట్టారనో ఏదో ఏడ్చాడు ఆ రోజు. అవును. ఇప్పుడు కేసు పడింది అతని పైన, పీటీ వారెంట్ ఏదో పెట్టారు. సరే రిమాండ్ ఇస్తారా, మరి దీనిలో కూడా బెయిల్ ఇస్తారా, మ్యాజిస్ట్రేట్ డిసైడ్ చేస్తారు. అవును. అదేంటి సంక్రాంతి సంబరాలు. ఆ సంక్రాంతి సంబరాల్లో మరి అక్రమ వసూళ్లకు పాల్పడటం, పోలీసు వాళ్ళ మీద ఎగబట్టడం. అసలు వీళ్ళు ఎక్కడ చూసినా పోలీసుల మీదకి నువ్వెంత అంటే నువ్వెంతని అసలు రొమ్ము గుద్దుతున్నారు. ఏది అటు లేడీ పుష్ప అదే, ఇటు ఈ మేల్ పుష్పలు అయ్యే. ఇప్పుడు రోజా అలాగే బిహేవ్ చేస్తున్నారు. రజనీ మనం చూసాం, ఆమె చిలకలూరుపేట సిఐ మీదకి ఎలా అసలు డోంట్ టచ్ మై కార్ అని చెప్పి ఆమె అసలు వీరంగం వేసింది. అంటే ఇప్పుడు అసలు వీళ్ళు శాంతి భద్రతల సమస్య సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి కాబట్టి ఈ రెచ్చగొట్టే మాటలు, ఈ రెచ్చగొట్టే చర్యల. మొన్న జోగి రమేష్ ఆ మాట అనకుండా ఉంటే అక్కడ అంత విధ్వంసం జరిగేదమ్మా అస్సలు. మీరు జైలు నుంచి బయటకు వచ్చారు, బయటకు వచ్చినాక మీ ఇంటికి వెళ్ళిపోవాలి. సరే ర్యాలీ, ప్రొసెషన్, ఎవరిచ్చారు నీకు ఆ పర్మిషన్? ర్యాలీ అక్కడ ఉన్నటువంటి అతన్ని ఉద్దేశించి, ఆ ఏసీపీని ఉద్దేశించి సీరియస్ అయ్యాడు, దుర్భాషలాడాడు, పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని ఎవరు జోగి రమేష్. ఇట్లా మీరన్న మాటల్లో లోకేష్ను ఉద్దేశించి కొవ్వు తగ్గింది కానీ నీకు చిప్పు దొబ్బిందని అన్నాడు. అంటే ఇప్పుడు ఆ మాటల వల్ల ఏంటి, నువ్వు రెచ్చగొట్టడమే కదా. వంశీ జైలు నుంచి బయటకు వచ్చాడమ్మా, వల్లభనేని వంశీ కన్నా మీరు ఎక్కువ రోజులు ఉన్నారా? ఆయన దగ్గర మరి 140-150 రోజులు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చి ఎక్కడున్నాడు? ఇప్పుడు యాక్టివ్ అవడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా కామెంట్స్ చేసే వరకైతే ఇంకా రాలేను నన్ను అడిగితే. మీరు మీ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనండి, ఆందోళనలో పాల్గొనండి, ప్రభుత్వాన్ని విమర్శించండి, మీ క్యాడర్తో పరామర్శించుకోండి, మీరు పరామర్శలు చేయండి, అభ్యంతరం లేదు. రాజకీయంగా కార్యక్రమాలేమో మృగ్యం, ఈ రౌడీ కార్యకలాపాలేమో పీక్. ఇప్పుడు చేయాల్సింది రాజకీయం, రౌడీయిజం కాదు. ఇప్పటికే రౌడీ పార్టీగా మీ మీద ముద్రపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్ ఫర్ రౌడీయిజం అంటున్నారు. ఇంకా అంటే ఏంటి, రౌడీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉందామనా? మీకు ఓట్లు రేపొద్దున రౌడీలే వేస్తారు, ఏపిస్తారు అన్నట్టుగానా? మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళి ఆ గంజాయి వాళ్ళని పరామర్శిస్తాడు, చంద్రబాబు నిన్ను కూడా లాఠీలతో రోడ్డు మీద వేసి కొడితే అంటాడు. అంటే చంద్రబాబుని నువ్వు గంజాయి మాఫియా, ఆ డాన్, ఆ రౌడీలతో పోలుస్తావా? అంటే నన్ను అడిగితే ఏం మాట్లాడుతున్నారో స్పృహ లేకుండా మాట్లాడుతున్నారా? లేదు అంటే అలజడులు సృష్టించి, అదిగో మా పాలనలో ఇలా అన్నారు కదా, ఇప్పుడు ఈ పాలనలో కూడా ఇలానే ఉంది, సో ఇద్దరు ఈక్వల్ అని చెప్పే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తున్నారా? అంటే నువ్వు ఎంత దీన్ని ఇంజెక్ట్ చేయాలని చూసినా, దీన్ని ప్రజలపై రుద్దాలని చూసినా, ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు కదా. అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? అప్పుడు ఫిర్యాదులు తీసుకున్నారా పోలీస్ స్టేషన్లో? కనీసం బాధితుడు స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసేటువంటి స్వేచ్ఛ ఉందా? ఇప్పుడు స్వేచ్ఛగా 10 లక్షల ఫిర్యాదులు వచ్చినాయి, 1 కాదు 2 కాదు. ఇవాళ పోలీసింగ్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఏమన్నా ఎస్సీ ఎస్టీలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ఆ రోజు ఎస్సీ ఎస్టీలపై ఎస్సీ ఎస్టీ కేసులు. ఇప్పుడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి గేట్లకి తాళ్ళు కట్టి ఆయన బయటికి రానికుండా బంధించారా? అప్పుడు చంద్రబాబు ఇంటికి గేట్లకి తాళ్ళు కట్టి బంధించారు. ఇప్పుడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పర్యటనలు, పరామర్శలు వెళ్ళాడు, ఎక్కడన్నా ఆయన క్యాన్వాయ్ మీద రాళ్ల దాడి జరిగిందా? ఆ రోజు చంద్రబాబు పైన 5-6 చోట్ల రాళ్ల దాడులు, ఎర్రగొండపాలెంలో, మరి నందివెలుగులో, జగ్గైపేటలో, అంగళ్ళులో. అంటే జనం కంపేర్ చేసుకోరా? అప్పుడు పోలీస్ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు పోలీస్ ఎలా పనిచేస్తుంది?
అంటే రౌడీయిజమే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఒక బ్రాండ్గా ఆ ముద్ర చెరుపుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా ఆ స్టాంప్ అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. అదే ఇక్కడ ట్రాజడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.